ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆవరణలో ఈ రోజు దళిత ప్రజా సమితి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీలు పరిధిలో పార్టీ సభ్యత్వాలను విస్తృతపరిచి ప్రజా సమితి పార్టీని బలోపేతం చేసినందుకు కార్యాచరణ ప్రణాళిక నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కాపుదాసు రవికుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తృతపరిచేందుకు తగిన ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా దళితులు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం చేసేందుకు దళిత ప్రజా సమితి ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రభుత్వాన్ని కూడా దళితుల ఐకమత్యం గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. మరి ఆ బాధపడేటటువంటి విధంగా చేసింది. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ మీద మరలా ఒకసారి పునరాలోచించి ఈ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ యొక్క జడ్జిమెంట్ పై పూర్తి ఒక్కసారి మళ్ళా పునరాలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి మరి ఈ రోజు చాలా మంది మా దళిత నాయకులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరి సుప్రీంకోర్టు పిలిచి మరి అప్పీల్ చేస్తున్నారు. ఈ కోర్టుని అప్పీల్ చేసి మరి యొక్క తీర్పుని మరలా పునరాలోచించే విధంగా చేయాలని, అదేవిధంగా ప్రాముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో దళిత ప్రజా సమితిని ప్రజల్లోకి తీసుకువెళ్లి దళిత ప్రజా సమితి వలన అనేక విధములైనటువంటి ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు గురవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క దళిత ప్రజా సమితి అండదండలుగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ రోజున తీర్మానం చేసుకోవడం జరిగింది. దళిత ప్రజా సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దళిత ప్రజా సమితి రాష్ట్రంలో నలుమూలల ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడుతుంది అనే విషయంపై కార్యాచరణ చేపట్టడం జరిగింది. అలాగే త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుందని కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఎస్సీ వర్గీకరణ అనే విషయంపై దళిత ప్రజా సమితి పోరాడుతుందనేసి సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైతే వారి మనవిని సాధించడానికి వర్గీకరణకు సపోర్ట్ చేశారో వారికి దళితలో ఉన్నటువంటి ఎస్సీ మాలజాతి అందరినీ కూడా ఏకమై ఏకరీతిలో పనిచేసి వారికి సరైన బుద్ధి నేను చెప్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఎవరో ప్రలోభాలకు లోబడి వర్గీకరణ జరిగితే మాకు మేలు జరుగుతుందనేసి ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలు విని ఈ రోజు నా పేరు టీమని దళిత ప్రజా సమితి రాష్ట్ర కార్యదర్శి. రెండు కులాలు ఒకటే రాజ్యాధికారం సాధించమంటే విడగొట్టడానికి ఎవరికి కోర్టుకు అధికారం లేదు. అక్కడ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నియమాల ప్రకారం ప్రజలే ప్రభుత్వం, ప్రజలను ప్రభుత్వం లేదు, ప్రజల అంతర్గత శాంతి ఉంది, బహిరంగ జరపడం గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటే అసలు ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి క్షమించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నదమ్ముల వల్లే ఉండేవాళ్ళని వాళ్ళ స్వార్థం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడం రాజ్యాంగం ఎక్కడా లేదు.